హలో ఎవ్రీవన్, మేమైతే ఈరోజు మార్నింగ్ మార్కెట్కి అయితే వచ్చేసామండి. ఎందుకు వచ్చాం మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది. ఫిష్ కొనడం కోసం అయితే వచ్చాం. చూడండి ఇక్కడ ఎన్ని రకాల ఫిషెస్ అనేవి ఉన్నాయో. ఒక్కొక్క ఫిష్ కాస్ట్ అనేది దాని యొక్క సైజు మీద డిపెండ్ అయి ఉంది. చూడండి పాపం ఈ చేప అరుస్తుంది, నన్ను కాపాడండి కాపాడండి అనేసి. ఇదే కాదు పాపం ఇక్కడ తల్లి పిల్ల చేపల లెక్క ఉన్నాయి, ఇవి కూడా పాపం అరుస్తున్నాయి. కానీ మనలాంటి జీవులు ఊరుకుంటాయా? అయ్యారే నో నో. అంతేకాదు ఇక్కడ చూడండి ఎన్నో రకాలైన చిన్న రొయ్యలు, పెద్ద సైజు రొయ్యలు, చాలా వెరైటీస్ ఉన్నాయండి. టైగర్ రొయ్యలు కూడా ఉన్నాయి. ఇక్కడ వీటిలన్నిట్లో మేమైతే 3 చేపల్ని తీసుకొని అక్కడనే క్లీన్ చేయించుకొని మార్కెట్లో చక్కగా ఇంటికైతే వచ్చేసామండి. చూడండి ఈ విధంగా అయితే క్లీన్ చేసి ఇచ్చారు. తర్వాత మనం మళ్ళీ వీటిని ఒకసారి కడుక్కోవాలి. నేనైతే చేపల పులుసు చేయడం కోసం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొబ్బరి, పెద్దుల్లినైతే తీసుకుంటున్నాను. ఫస్ట్ అల్లము, వెల్లుల్లినైతే చక్కగా కచ్చపచ్చగా నూరు పెట్టేసుకోవాలండి. ఇక్కడ మా అత్తయ్య అయితే నూరేస్తున్నారు. తర్వాత కొబ్బరిని కూడా మనం కచ్చపచ్చగా బాగా నూరు పెట్టేసుకున్న తర్వాత వీలైనంత వరకు మెత్తగా నూరుకునే వరకు ట్రై చేయండి. ఈ విధంగా కచ్చపచ్చగా అయిపోయిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మనం పచ్చిమిర్చి, పెద్దుల్లిని కూడా బాగా దంచేసుకుందాం. చూడండి ఇక్కడ పచ్చిమిర్చి, పెద్దుల్లి వచ్చేసి మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా ఉండేటట్లు చూడండి. మనం రోట్లో దంచుకుంటే ఆ టేస్టే వేరండి, చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి పేస్టు, పచ్చిమిర్చి, పెద్దుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది. తర్వాత చేప ముక్కలు చూడండి కడిగి పెట్టేసుకున్నాను. సో ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత ముందుగా ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకొని దానిలో మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకొని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో మనం ఇందాకే దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, పెద్దుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకొని దాన్ని కూడా 1-2 మినిట్స్ అనేవి ఫ్రై చేసుకుందాం. 1-2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దానిలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలని కూడా యాడ్ చేసుకొని బాగా ఒకసారి కుదిలించుకుందాం. చేప ముక్కల్ని కదిలించేటప్పుడు మనం ఎప్పుడు కూడా గరిట అనేది వాడొద్దండి, ఎందుకంటే చేప ముక్కలు అనేవి విరిగిపోయి దానిలో ముళ్ళు అనేవి బయటకు వచ్చేసి బాగోదు, అందుకని. తర్వాత మనం ఉప్పు, 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని తర్వాతే దానిలో ఒకేసారి 2 స్పూన్స్ కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను. కారం అనేది కొంచెం నాన్ వెజ్కి ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. సో ఈ విధంగా నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరలా ఒకసారి బాగా కుదిలించుకొని 1-2 నిమిషాలు బాగా మగ్గనిద్దాం. అప్పుడు చేప అనేది కొంచెం ఉడికిపోతుంది. తర్వాత అంతలోకి నేనైతే కొంచెం కొబ్బరి పేస్ట్ ఇందాక తీసుకున్నాను కదండి, దాన్ని కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అలాగా స్టవ్ మీద. చూడండి తర్వాత చింతపండు రసం తీసుకొని కొంచెం మగ్గిన తర్వాత దానిలో ఆ చేపల కర్రీలో నేను అది చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా చింతపండు పులుసును అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక 5-10 నిమిషాలు, 10 నిమిషాలు పక్కా అండి, 10 నిమిషాలు చూడండి బాగా మగ్గిన తర్వాత మనకి ఈ స్టేజ్లోనికి వస్తుంది. చూడండి బాగా ఉడికిపోయింది కదా, ఈ స్టేజ్లో మనం ఉప్పు అనేది చెక్ చేసుకుంటాము. ఉప్పు అనేది చెక్ చేసుకుంటే నాకైతే సరిపోయిందండి, చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. తర్వాత దాన్ని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు కనుక బాగా బాయిల్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన టేస్టీ చేపల పులుసు అనేది రెడీ అయింది. ఫైనల్గా దాన్ని గార్నిష్ చేసుకున్నామండి. చూడండి కొత్తిమీరతో చాలా చాలా బాగుంటుందండి, సూపర్. మరి మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేసేసేయండి.